మమ్మీ నేను బయటికి వెళ్తున్నా. ఈ రోజు సండేనే కదరా, స్కూల్ కూడా లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ బుక్స్ పోయడానికి గార్డెన్ కొనడానికి వెళ్తున్నా. ఓహో, అంత మొనగాడిదవయ్యావా? మళ్ళీ అత్తయ్య ఏంటి మమ్మీ, పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదన్న విషయం కూడా తెలీదు. నువ్వెలా కరెక్ట్ అయ్యావు ఏంటో. ఏరా మీ ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నావా? లేదు, ఆయనే నన్ను కలవటానికి వస్తున్నాడు. రే, ఆయన మర్యాదగా మాట్లాడుతుందని చెప్పాను కదా, చంపలేసుకో. వెరీ గుడ్. ఇదిగో ఏంటది? పాయసం. రోజు నీ ఫ్రెండ్ నీకు స్వీట్స్ ఇస్తున్నారు కదా, ఈ రోజు నువ్వు ఈ పాయసం. ఓకే డాడీ, బాయ్ బాయ్. ప్రతిరోజు ఈ టైంకి ఈయన ఎక్కడికి వెళ్తున్నారబ్బా? పడైపోయింది బాబు, ఓ పడైపోయింది బాబు. రెండు మీకు పాయసం అంటే చాలా ఇష్టం అంటే కదా? ఎవరు చెప్పారు? మా డాడీ. ఆ బాబు మన భానుప్రసాద్ గారు అబ్బాయి అమ్మ. పెద్దయ్య గారు రోజు ఆ బాబుని కలవడానికే వస్తున్నారు. మీ డాడీ ఇంకా ఏమేం చెప్పారు? మీరు దేవుడితో సమానం అంట, చూసిన వెంటనే చేతులైతే నమస్కరించారంట. నమస్తే ఫ్రెండ్. పాయసం తినండి ఫ్రెండ్. నేను ఇందాకే టిఫిన్ తిన్నాను, ఇంటికి తీసుకెళ్ళి తింటానే. పాయసం మర్చిపోకుండా తినండి. వస్తాను ఫ్రెండ్. తాతయ్య, ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్? ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవనులే. నువ్వెప్పుడు నన్ను తాతయ్యనే పిలువు. అలాగే. ఎవరో మూర్ఛరోగిలా ఉన్నాడయ్యా పాపం. డ్రైవర్, కారాపు. తాళాలు. మెల్లగా మెల్లగా. సమయానికి వచ్చి దేవుళ్ళ రచించారు బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. మంచి, జాగ్రత్తగా వెళ్ళు. ఏమిటయ్యా? ఏం లేదు, బండి పోనీ. తప్పు చేశాను రా బాబోయ్, పెద్ద తప్పే చేశాను. ఏం తప్పు చేసావు నాన్న? ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు, నేనేంట్రా పాయిజన్ పోసాను? ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా. అవును, చచ్చిపోతాడు. అప్పుడు నేరం భానుప్రసాద్ పైన పడుతుందిగా. పడుతుంది. అయితే నేను సెంటర్ చూసే సెంటర్ రాశాను అనమాట. ఇప్పుడు చూడు, ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచికెళ్తుంది. ఎక్కడదండి ఈ పాయసం? చెప్పానుగా, స్నేహితుడిచ్చాడని. స్నేహితుడు అంటే బాలమిత్రుడా? కాదు, బాల్యమిత్రుడు. ఓహో. కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు, కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేవు. ఎందుకండి ఈ దాగుడు మూతలు? మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా? నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డను తెచ్చి మీ ముందు పెట్టడు. అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడెదిగాడు. ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి? చదువుకోలేదు, వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు. కానీ బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు, మీకు పేరు సంపాదించి పెట్టాడు. నా పేరు మీద ఆస్తులు ఎన్ని రాశారు, అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకులెక్కడా?
నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడ? ఇన్నాళ్ళు వాణ్ణి గొడ్డులాగా దూరంగా ఉంచారు. ఇప్పుడైనా మీ బిడ్డగా ఇంటికి పిలవండి. ఇంకా ఏమిటండి ఆలోచిస్తారు? నా మాట విని సరేనని చెప్పండి. ఏంటయ్యా ఇది? ఈ వార్త వినగానే హార్ట్లో అగ్నిపర్వతం పేలినంత పని అయింది. ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడైపోద్ది, ప్రజలు తండ్రి లేని పిల్లలైపోతారు. అసలు ఆ పాయసంలో విషయం కలిసిందయ్యా. భానుప్రసాదే పాయసంలో విషం కనిపించాడు. ఎవరు? భానా? చచ్చా, కన్న కొడుకు తండ్రికి విషయం ఇస్తాడా? కళ్ళు పోతాయి. ఇంకో మాట చెప్పు. అవునండి, పెద్దయ్య గారి ఇంట్లో తరిమేశారన్న కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు. అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాడు. నాకు అలా అనిపించడం లేదు. చెంటు వాసన తెలియని చెమట కంప వేధవాలు వాళ్ళు ఏదో వాగుతుంటారు. నువ్వు పట్టించుకోకు బాబు, నేను నమ్మను. ఇంకో మాట చెప్పు. తప్పు చేయని వాడైతే ఇక్కడికి రావాలి కదండి, ఎందుకు దాక్కున్నట్టు? దాక్కోవలసిన కర్మాత్రికేం పట్టిందయ్యా? వచ్చే ఉంటాడు. ఏం బాబు రాలేదు? అయితే ఇంకో మాట చెప్పక్కర్లేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మావయ్య గారు ప్రాణాలతో ఉన్నారా లేరా అని చూడ్డానికి వచ్చావా? పాయసంలో విషం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు కొడుకు కాదు, కూని కోరివి. నా మీద అనవసరమైన అబండాలు వేయకండి. మా నాన్నకి నేను ఎందుకు విషయం పెడతాను? రామ నాకేం తెలీదంట. నాకు తెలుసయ్యా. రేయ్, ఆ రామబాణాన్ని ఇటు తీసుకురండి. అరే రే రానా అచ్చు తండ్రి పోలికే. ఏ నాన్న, తాతయ్య గారికి పాయసం ఇచ్చింది నువ్వే కదూ? అవును. ఎవరిచ్చి పంపించారు? మా డాడీ. విన్నారు కదా, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పడు. మా డాడీ ఏ పాయసాన్ని తాతయ్యకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు. ఇంకా మాటలతో పని ఏంటండి? ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి. నాకు పదండి పంచాయతీకి. నా కొడుకు మీద చేయి వేయటానికి నీకు ఎన్ని తమ్ముళ్ళరా? శత్రువు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి. నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో విషాన్ని కల్పింది నువ్వు. మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంటు వాసన వచ్చింది. ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది నువ్వు ఒక్కడవే. నాకప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఏదో ఏమరపాట్లో వదిలేశాను. నా కొడుకు తన్నులు తింటూ కూర్చోడు, తప్పు చేసిన వాడి తల నరుకుతాడు.